గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్తో తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పటేల్, బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వరరెడ్డి భేటీ అయ్యారు. గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు రాజాసింగ్ దూరంగా ఉంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకు సైతం రాజాసింగ్ హాజరు కాలేదు. విజయ సంకల్ప యాత్రలోనూ పాల్గొనలేదు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి సైతం ఎమ్మెల్యే రాజాసింగ్ దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ రాజాసింగ్తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజాసింగ్తో భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మురళి, గత కొద్ది కాలంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు. ప్రధానంగా ఆయనకు ఎమ్మెల్యేలు ఎన్నికైన తర్వాత బీజేపీ పక్ష నేత ఎన్నికల్లో ఆయనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అదే విధంగా మొన్న హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తానని అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఆయనకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ రెండు విషయాల్లో దృష్టిలో గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు రాజాసింగ్ దూరంగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఈ మధ్య జరిగినటువంటి బీజేపీ విజయ సంకల్ప యాత్ర గోషామహల్ నియోజకవర్గంలో జరిగింది. ఆ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం అదే గోషామహల్ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్ర నిర్వహించినా కూడా ఆ విజయ సంకల్ప యాత్ర కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ హాజరు కాలేదు. అదేవిధంగా ఎల్బీ స్టేడియంలో తన నియోజకవర్గం పరిధిలో వచ్చేటువంటి ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు. అదేవిధంగా మల్కాజ్గిరిలో జరిగినటువంటి రోడ్ షో కార్యక్రమానికి కూడా రాజాసింగ్ హాజరు కాలేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి కార్యక్రమానికి రాజాసింగ్ గైరాజాడు. ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్నటువంటి పార్టీ సమావేశాలకు కావచ్చు, ఇతర కార్యక్రమాలకు కానీ, ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కానీ రాజాసింగ్ పాల్గొంటలేడు. గత కొంతకాలంగా రాజాసింగ్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడమే కాకుండా ఎవరితోని కూడా, అంటే బీజేపీ ముఖ్య నేతలతో ఎవరితోని కూడా టచ్ లో లేడు. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ విషయాల్ని కేంద్ర నాయకత్వం దృష్టికి, ఇటు రాష్ట్ర నాయకత్వం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీసుకువెళ్లాడు. అయితే ఎన్నికల ఇన్ఛార్జిగా వచ్చినటువంటి అభయ్ పటేల్ ఈ రోజు రాజాసింగ్ తో భేటీ అయ్యారు. ఆయనకు ఎందుకు ఈ పార్టీ కార్యకలాపాలు దూరంగా ఉండడం కాకుండా పార్టీ వ్యవహారాల పట్ల ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటే విషయం తెలుసుకోవడానికి రాజాసింగ్ తో భేటీ అయ్యారు. అయితే ఆయనకు మహారాష్ట్ర బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంది. అంటే ఆయనకు మహారాష్ట్రలో కొంచెం చాలా గట్టి పట్టున్నటువంటి ప్రాంతాలతో అనుబంధం ఉంది. అక్కడ ఆయన సామాజిక వర్గం ఉండడమే కాకుండా గత కొంతకాలంగా ఆయన మహారాష్ట్ర ప్రాంతాల్లో పర్యటించడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ప్రచారం చేయాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ భేటీలో అభయ్ పటేల్ తెలిసినట్టు చెప్తుంది. అదేవిధంగా అభయ్ పటేల్ తో పాటు ఎల్పీ లీడర్ గా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వరరెడ్డి కూడా రాజాసింగ్ ను కన్వీన్ చేయడానికి ఇద్దరు కలిసి వెళ్లారు. అయితే దాదాపు గంట సేపు భేటీ అయినటువంటి నేతలు ఇంకా చర్చలు జరుపుతున్నారు. అయితే రాజాసింగ్ మాత్రం ఇటు మీడియాతోని కానీ ఇతర తన సన్నిహితులతో ఏ విషయం చెప్పలేదు. అయితే మొత్తానికి మాత్రం బీజేపీ వర్గాలకు సంబంధించిన నేతలు మాత్రం తిరిగి రాజాసింగ్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటే కరుడుగట్టిన హిందుత్వవాదిగా ఉన్నటువంటి రాజాసింగ్ కు ఇటు హైదరాబాద్ తో పాటు మిగతా ప్రాంతాల్లో గట్టి పట్టు ఉంది కాబట్టి ఆయనను ప్రచారంలో చురుగ్గా పాల్గొనే విధంగా తీసుకోవాలి, ఆయన పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఇటు ఏలేటి మహేశ్వరరెడ్డి ఈ రోజు బాధ్యతలు స్వీకరించినటువంటి అభయ్ పటేల్ కూడా రాజాసింగ్ తో భేటీ అయ్యి ఈ విషయాలన్నీ వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్ర నాయకత్వానికి కూడా దృష్టికి తీసుకువెళ్తామన్నటువంటి విషయాన్ని ఇటు ఏలేటి మహేశ్వరరెడ్డి, ఎన్నికల ఇన్ఛార్జిగా వచ్చినటువంటి అభయ్ పటేల్ కూడా రాజాసింగ్ దృష్టికి పోయారు. భవిష్యత్తులో రాజాసింగ్ కు తగిన ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని మాత్రం బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. మురళి, దీనికి సంబంధించి రాజాసింగ్ వర్గీయులు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి రాష్ట్ర నాయకులు కావచ్చు, ఏం చెప్తున్నారు? అంటే రాజాసింగ్ అలకబూనారా, లేకపోతే అసంతృప్తితో ఉన్నారా, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల్లో పాల్గొనకపోవడానికి గల కారణాలకు సంబంధించి ఇప్పటివరకు కూడా బయటికి చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏం చెప్తున్నారు దీని మీద? ముఖ్యంగా రాజాసింగ్ గత కొంతకాలంగా పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన వర్గీయులు, ఆయనతో ఉన్నటువంటి నేతలు కూడా చెప్తున్నారు. ప్రధానంగా గతంలో అంటే రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి కిషన్ రెడ్డికి రాజాసింగ్ కు కొంత రాజకీయంగా విభేదాలు ఉన్నాయి. అయితే ఎల్పీ లీడర్ ఎన్నిక విషయంలో రాజాసింగ్ అభిప్రాయం తీసుకోకుండా ఇటు ఏలేటి మహేశ్వరరెడ్డిని బీజేపీ అసెంబ్లీ పక్ష నేతగా ఎన్నుకోవడం, ఆ విషయంలో కూడా రాజాసింగ్ కొంత అసంతృప్తితో ఉన్నాడు. అదేవిధంగా హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థి ఎన్నిక విషయంలో కూడా మాధవీలతకు తన అభిప్రాయం తీసుకోకుండానే మాధవీలతకు కేటాయించడం, అదేవిధంగా ఆయన అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాత చిట్ చేశాడు. ముఖ్యంగా హైదరాబాదు పార్లమెంట్ పరిధిలో ఓవైసీని ఢీకోవాలంటే మొగాడు కావాలి,
ఆమె నుంచి కాదు అన్నటువంటి విషయాన్ని అర్థం వచ్చే విధంగా ట్వీట్ చేశాడు. అయితే పార్టీ వ్యవహరిస్తున్న తీరు తనకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వలేదు అనే విషయం పట్ల రాజాసింగ్ గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాల పట్ల అసంతృప్తితో ఉన్నాడు. ప్రధానంగా ఆయన పార్టీ మారే అవకాశాలు లేవు, గతంలోనే చెప్పాడు తాను హిందుత్వ ముందుకు తీసుకువెళ్తూ పార్టీ కోసం పనిచేస్తాను, పార్టీ మారే అవకాశాలు లేదు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఈ విషయంలో జాతీయ నాయకత్వం కూడా రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత కొంతకాలంగా అంటే ఆయనకు జాతీయ స్థాయిలో పదవులు కట్టబెడతారన్నటువంటి విషయం ప్రచారం జరిగినా కూడా ఇప్పటి వరకు రాజకీయంగా తనకు గుర్తింపు లేదన్నటువంటి విషయంలో అసంతృప్తిగా ఉన్నాడు. ఈ రెండు పదవుల ఎంపికలకు కూడా తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు చెప్పవచ్చు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అండ్ వాస్.